సినిమా రివ్యూ అంటే సినిమాని ఖండాలుగా చీల్చి చెండాడి కేవలం నచ్చని విషయాన్ని నెగిటివ్గా హైలైట్ చేస్తూ ఉన్న బాగున్న అంశాలని నెగ్లెక్ట్ చేస్తూ వాటి గురించి మాట్లాడకుండా ఆ సినిమాని చంపేయడం కాదు అనేది మా ఉద్దేశం. అందులోనూ ముఖ్యంగా అంపశయ్య మీద ఉన్న తెలుగు సినిమాకి వీలైతే ప్రాణం పోసి నిలబెట్టి మరోసారి తన గత వైభవాన్ని ఘనతను సాధించేలా చేయాలన్నదే మా శ్రీకృష్ణవాదం లక్ష్యం. అందుకే మా ఛానల్ ద్వారా మేము చేసే ఫిలిం రివ్యూ ఏదైనా అది డయాగ్నోసిస్ మాత్రమే, పోస్ట్ మార్టం కాదు. అలా అని సినిమా ఏదైనా నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా సమీక్షిస్తామని హామీ ఇస్తున్నాం. మీరు అభిమానించే సినిమాల రివ్యూల కోసం శ్రీకృష్ణవాదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ చూడగానే జెన్యూన్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కమ్యూనిటీస్, కొలీగ్స్, ఇతర అన్ని గ్రూప్స్కి షేర్ చేయండి. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు ఖర్చు పెట్టి తీశామని చెప్పుకుంటున్న పెద్ది సినిమా రిలీజ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, భోజ్పురి తదితర భాషలకు చెందిన పేరున్న నటీనటుల కాంబినేషన్లో ఉప్పెన సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మించిన సినిమా పెద్ది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? అయితే ఇక్కడ మేము మొదటగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. సినిమా చూస్తూ నేను లైవ్లో రివ్యూ చేయటం, ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ ఇలా ఉందని పిస్ ఆపుకోలేనితనం, సినిమా కంప్లీట్ అవ్వగానే స్టూడియోకి పరిగెత్తో లేదా ఇంకో చోటు నుంచో రివ్యూ చేయడం మా పాలసీ కాదు. సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి. అందుకు మీకు ఈ రివ్యూ ఆధారం కాకూడదు. మేము చెప్పేది మా అభిప్రాయం మాత్రమే. అందుకే మా టైం ఎప్పుడూ మేము తీసుకుంటాం, కూల్గానే వస్తాం. సరే, పెద్ది సినిమా విషయానికి వస్తే మన హీరో పెద్ది గారు 1800 మంది ఉన్న సమూహంతో కొండ కింద అనామక ప్రాంతంలో ఉండే అధో జగత్ సహోదరుడు. అంటే అండర్ వరల్డ్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మన ఇండియాలో ఊరు, పేరు, ఉనికి, గుర్తింపు లేని 18,000 గ్రామాల్లో అది ఒకటంట. మన ఉత్తరాంధ్ర విజయనగరంలోనే కొండవాళ్ళలో ఉండే చోటు అది. అందరూ ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ప్రాంతం నుంచి అష్ట కష్టాలు పడి పట్టణమో పెద్ద పల్లెటూరో అర్థం కాని విజయనగరం వచ్చి అన్ని విధాల వివక్షకు, అణిచివేతకు గురవుతూ రకరకాల పనులు చేసుకుంటూ అవమానాలు భరిస్తూ చీత్కారాలు సహిస్తూ బతికేస్తుంటారు. ఈ కథాకాలం అంతా 1950s, 60s కాదు, 1990s. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మెన్షన్ చేయాలి. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ బుచ్చిబాబు పేరిటే ఉన్నాయి. సో వాటన్నిటికీ ఆయనే బాధ్యుడు. ఈ పాయింట్ని మర్చిపోకండి. అలా అని ఇవేవేవో చెడు జ్ఞాపకాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే 2011లో వచ్చిన మెహర్ రమేష్ శక్తి సినిమాలో జస్ట్ రీసెంట్ టైమ్స్ అంటే 1980sలో ఈజిప్ట్ నుంచి గుర్రాల మీద ఇండియా వచ్చేస్తుంటారు జనాలు. ఆ శక్తిపాతం నుంచి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు తేరుకోలేదు. సిద్ధికి దానికి సంబంధం ఏంటంటే ఏమీ లేదు, ఊరికే కథాకాలం అంటే గుర్తొచ్చింది అంతే. అయితే మన కొండ కింది ఊరిలో ఉండే అప్పల సూరి అనే జగపతి బాబుకి తమ కష్ట నష్టాలన్నిటికీ ఆ ప్రాంతం గుండా దూసుకుపోతూ అక్కడ ఆగని రైలు ఆగడమే పరిష్కారం అనే నమ్మకం. ఆ నమ్మకం, దానికోసం పోరాటం, పర్యవసానాలు, చివరికి ఆ ఊరి దగ్గర రైలు ఆగటం అంటే ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు కావటం జరిగిందా లేదా? ఈ క్రమంలో పెద్ది కానీ, అప్పల సూరి కానీ, ఇంకా ఆ సమూహం కానీ పడే అగచాట్లు, ఎదుర్కొనే సంక్షోభాలు, ప్రమాదాలు, చేసే త్యాగాలు వంటి వాటితో కథ సాగుతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఇదే. అయితే దీనికోసం కథని ముందుకు నడిపించడానికి ఎంచుకున్న బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్. వెంటనే మనకేమనిపిస్తుంది? ఈ సినిమా హీరో, ప్రొటగానిస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఏమో అని. కానే కాదు. పెద్ది అపార శక్తి సామర్థ్యాలు ఉన్న ఒక సామాన్యుడు. అంటే ఒక సూపర్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక ఫ్యాంటమ్, ఒక అవెంజర్ లాంటి హ్యూమన్ మిరాకిల్ అన్నమాట. అతను ఏ ఆట ఆడినా అతనే విన్నర్, ఛాంపియన్. మీరు చెప్పండి చాలు ఫలానా ఆటని,
ఆడి పారేస్తాడు, చెరిగి పారేస్తాడు. క్రికెట్ ఆడితే కథాకళితో సిక్సర్లు కొట్టేస్తాడు. సిక్సర్లు మాత్రమే కొడతాడు. నిజానికి మనం గమనిస్తే మన చిన్నప్పుడు చూసే ఉంటాం. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి విపరీతమైన ఎనర్జీతో హైపర్ యాక్టివ్గా ఉండి ఏ ఆటైనా అవలీలగా ఆడి పారేస్తుంటాడు ఒకడు. కానీ క్రమంగా తమ కుటుంబ పరిస్థితుల వల్ల అన్నిటిలో వెనకబడి చివరికి నిష్ప్రయోజకుడిగా మిగిలిపోయి నిస్సహాయంగా బతికేస్తుంటాడు. అటువంటి ఏ లక్ష్యం, జ్ఞానం, చైతన్యం లేని వ్యక్తి పెద్ది. అతనికి స్పోర్ట్స్ అంటే ప్యాషన్ ఏమీ కాదు, కూలికి ఆడేస్తాడు. బెల్లం తయారు చేసే కార్ఖానాలో ఎలా అయితే కూలి డబ్బులకి పనిచేస్తాడో క్రికెట్ కూడా అలాగే. తనను ఎవరు పాడుకుంటే వాళ్ళ తరపున ఆడేస్తాడు, గెలిపించేస్తాడు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఫార్మాట్కి సోర్స్ లాంటిదన్నమాట ఈ ఐడియా. అనివార్య పరిస్థితుల్లో పెద్ద క్రికెట్ను వదిలేసి కుస్తీ క్రీడ రెజ్లింగ్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అందరినీ ఎత్తి కుదేస్తుంటాడు. విజయనగరం బరిలోంచి సరాసరి నేషనల్ గేమ్స్కి వెళ్ళిపోతాడు. నేషనల్ ఛాంపియన్ కావలసిన పెద్ది అనూహ్య పరిస్థితుల్లో ఆ గేమ్ను వదిలేసి ఇంకో స్పోర్ట్లోకి ఎంటర్ అవుతాడు. దాని ద్వారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ గెలుస్తాడు. ఎందుకు ఈ ఆటలన్నీ ఆడతాడు? డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పాడనా? అవును, బుచ్చిబాబు రాసుకున్న కథ ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ బయోగ్రఫీ. ఊరి దగ్గర రైలు ఆగాలన్న పోరాటాన్ని, క్రాస్ ఓవర్ అథ్లెట్ జీవన ప్రస్థానాన్ని మిక్స్ చేసి వండిన ఈ 3 గంటల సినిమాని ప్రేక్షకులు ఆస్వాదించారా, భరించారా అంటే ఆస్వాదించాలన్న ఆశతో భరించారు అని చెప్పచ్చు. తప్పంతా రైటింగ్దే. కేవలం కథని సరిగ్గా వర్కౌట్ చేయకపోవడం, కథని సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, సరిగ్గా ప్రజెంట్ చేయకపోవటం, ఎమోషన్స్ని పండించకపోవటం, ఏ సీన్లోనూ ఆ ఫీల్ క్రియేట్ చేయలేకపోవటం, ఓవరాల్గా ఆడియన్స్కి కనెక్ట్ కాలేకపోవటం ఈ సినిమాని ఇంపాక్ట్ లేని మామూలు సినిమాగా మార్చేసాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్. అసలు అలాంటిది ఒకటి అవసరమని డైరెక్టర్ భావించలేదనిపిస్తుంది. హీరో ఒక వెధవ పని చేస్తాడు, విలన్ కూడా అలాంటి వెధవ పనే చేస్తాడు. 2 హీరోయిన్ విషయంలో జరుగుతాయి. కానీ హీరోకి తాను చేసిన దాన్ని డిఫెండ్ చేసుకునే ఒక దిక్కుమాలిన సిచ్యువేషన్ కల్పించిన డైరెక్టర్ ఇండైరెక్ట్గా దాన్ని సమర్థిస్తాడు. అయితే ఆ సీక్వెన్స్లో, అంటే ఆ 2 దిక్కుమాలిన సీన్స్ సందర్భంలో పెట్టే ఒక ఫైట్ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయదు, నవ్వులు పాలు చేస్తుంది. సినిమా అంతా దాదాపు ఇలాగే నడుస్తుంది. డైరెక్టర్ ఆశించింది ఒకటైతే ఫైనల్ రిజల్ట్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేది ఇంకొకటి. పాపం లెక్కల మాస్టారు, స్టూడెంట్ గారు ఇద్దరూ లెక్క తప్పారు. ఫస్ట్ హాఫ్ అంతా లంగాలు లుంగీలు లాగేసే సీన్స్తో సాగిపోతుంది. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, అసలు చెప్పకపోతే మరీ మంచిది. టోటల్గా ఈ సినిమాలో వేస్ట్ మెటీరియల్ హీరోని కావడం ప్యాథటిక్. అలాగే జగపతి బాబు అప్పలసూరి క్యారెక్టర్, ఆ మేకప్ ఎందుకో, ఆ సీక్వెన్స్ ఎందుకో అర్థం కాదు, ఏమాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. మీకు ఒకనాటి తలంబ్రాలు అనే కోడి రామకృష్ణ సినిమా గుర్తుంటే అందులో ఏం చేయమన్నా 10 పైసలు ఇస్తే చేస్తాననే పాత్ర ఉంటుంది. అలా సిల్లీగా ఉంది తప్ప ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అదే ప్రాబ్లం. ఏ సీన్, ఏ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ని కదిలించదు. రిజల్ట్ ఆఫ్ పూర్ రైటింగ్. కంటెంట్ వీక్గా ఉన్నప్పుడు, స్క్రీన్ ప్లేలో దమ్ము లేనప్పుడు, ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయలేనప్పుడు, స్క్రీన్ మీద చూస్తున్న పాత్రల తాలూకు పెయిన్ని, స్ట్రగుల్ని, పర్పస్ని, జర్నీని దేన్ని ఆడియన్స్ ఓన్ చేసుకోలేకపోతే డైరెక్టర్ ఆశించిన ఫలితం ఇలాగే రివర్స్ అవుతుంది. పైకి చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యే సినిమా పెద్ది. రామ్ చరణ్ పూర్తిగా తన సర్వశక్తులు ఒడ్డి ప్రాణం పెట్టి పరకాయ ప్రవేశం చేసి మరీ తన పాత్రకు, సినిమాకి ఊపిరి పోశాడు. సినిమాని భుజాల మీద మోశాడు. పుష్ప 1 సినిమాని అల్లు అర్జున్ ఎలా సర్వస్వం తానే అయి నిలబెట్టాడో అలాగే రామ్ చరణ్ కూడా పెద్ద సినిమా కోసం తన సర్వశక్తులు ఒడ్డాడు. అందుకు ఏమాత్రం తీసుకోని ఎనర్జీ రామ్ చరణ్ చూపించాడు. కానీ వేరే ఫ్యాక్టర్స్ వల్ల రామ్ చరణ్ కృషి బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అందుకు కారణం 100కి 100% డైరెక్టరే. నువ్వు ట్రీట్ చేసే కథలో నిజాయితీ ఉంటే చిన్న చితక లోపాలున్నా ప్రేక్షకులు పట్టించుకోరు. కానీ వాళ్ళని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని నలిగిపోయిన ట్రాక్ మీద అరిగిపోయిన కథనాలతో ఆర్టిఫిషియల్ ఎమోషన్స్, మెలో డ్రామాలు కురిపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. 1-2 డైలాగ్స్తో సినిమా మొత్తం లాగలేరు.
రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా కాపాడలేవు. ఇక ఎడిటర్ నవీన్ నూలి ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఎలాంటిదో తమ అనుభవంతో ప్రేక్షకులు ఊహించుకోవచ్చు, పోల్చుకోవచ్చు. ఇక మన సినిమాలకి లివర్, కిడ్నీలు లాంటి పాటలు, ఫైట్ల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. పెద్దిలో వాటి గురించి ప్రస్తావించకపోతే వచ్చే నష్టమూ ఏమీ లేదు. సినిమా మొత్తం పెద్ది సహచరుడు ఒకడు, సుమారు 60 ఏళ్ల వయసుండే జాతీయ స్థాయి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కీలక వ్యక్తి బొమ్మన్ ఇరానీకి పెద్ది గురించి చెప్పుకుంటూ తమ ఊరికి తీసుకెళ్లే ఒకానొక సందర్భం అంటే అది 2016వ సంవత్సరం. కథ జరగటం, కథ చెప్పటం అంతా 25 ఏళ్ల వ్యవధిలో జరుగుతుంది. అతను చెప్పే కథను పెద్ది ఒలింపిక్స్లో పాల్గొనటం, గెలవటం, పోడియం మీద నిలబడి విన్నింగ్ స్పీచ్నిచ్చి దేశాన్ని కంటతడి పెట్టించే ప్రయత్నం చేయటం అంతా అప్పట్లో 90s మధ్యకాలంలో టీవీలో లైవ్ ఇస్తారు. మన కొండ కింద ఊరోళ్లతో సహా అందరూ టీవీలో చూసి ఉక్కిరి బిక్కిరై కన్నీరు మున్నీరవుతారు ఆనంద భాష్పాలతో. ఆ ఉప్పెన పక్కన పెడితే క్రీడల శాఖలో ముఖ్యమైన వ్యక్తి, కేంద్ర మంత్రితో భేటీ కాగలిగిన వాడికి ఒలింపియన్ పెద్ది ఎవరో తెలియకపోవటం నాన్సెన్స్. దేశమంతా పెద్ది గురించి స్టోరీ తెలిసి తీరాలి. ఇక్కడ డైరెక్టర్ తన తెలివితేటను ప్రదర్శించి తన భుజం తానే తట్టుకునే ప్రయత్నం ఏం చేశాడంటే, పెద్ది ఊరి దగ్గర అతని విగ్రహం ఉంటుంది, దాన్ని సగం మాత్రమే చూపిస్తూ ప్రేక్షకుల దగ్గర ట్విస్ట్ని, ముగింపుని దాస్తాడు. కానీ ఎదురుగా ఉన్న బొమ్మన్ కూడా విజయనగరంలో ఆ పేరు పదే పదే విన్నా, ఆ విగ్రహాన్ని స్వయంగా కళ్ళతో చూస్తున్నా గుర్తుపట్టడు. అందుకే మనం స్పోర్ట్స్లో ఎక్కడో పాతాళంలో ఉన్నాం, అలాగే ఉందాం. అలాగే అసలు ఈ సినిమా బేసిక్ కాన్సెప్ట్ని, ఐడియాని, మేకింగ్ని ప్రశ్నార్థకం చేసే అంశం అన్నీ బాగున్న ఊళ్ళ నుంచే, ఆస్తిపాస్తులు ఉన్న ఊళ్ళ నుంచే మంచి అవకాశాలు, మంచి జీవితాన్ని వెతుక్కుంటూ జనం తరలిపోతుంటారు. మనందరం అలా చేసిన వాళ్ళమే, చేస్తున్న వాళ్ళమే. ఈ సినిమాలో ఆ కొండ కింద జనానికి తమ ప్రాంతంతో ఒక అనుబంధాన్ని కానీ, ఎమోషన్ని కానీ ఏమాత్రం ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళని ఎవ్వరూ కట్టిపడేయలేదు. ఈ భూమి మీద ఊరు, పేరు, గుర్తింపు లేదని ఏడ్చే ఆ ప్లేస్, లేదంటే పక్కన విజయనగరం మాత్రమే ఉన్నట్టు, ఇంకేమీ లేనట్టు ఎందుకు అలా రిస్ట్రిక్ట్ చేసి ఆడటం? అలా ప్రజలు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు ఈ కథ ఉండదు, ఈ సినిమా ఉండదు, పెద్ది ఉండడు, మనకి బాధ ఉండదు. శరీరంలోని ఏదో ఒక భాగాన్ని త్యాగం చేసి హీరోల ఉదాత్తతను చాటడం, దర్శకుల మేధత్వాన్ని ప్రదర్శించడం, మనం వాటిని జీర్ణించుకుని సమీక్షించుకోవాల్సిన అవసరం ఇలాగూ ఉండదు. అయినా మీరు సినిమా చూడండి, అంచనాలతో వెళ్ళకండి. 3 గంటలు మీరు ఎంగేజ్ అవుతారు. దయచేసి సినిమా చూసి మీరు ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటే అప్పుడు మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా చూడకపోయినా కామెంట్ చేయొచ్చు. ఇలాగే రాబోయే సినిమాలను కూడా మీరు కాదు, కూడదన్న, వద్దు బాబోయ్ అని మొత్తుకున్న రివ్యూ చేసి తీరుతాం. శ్రీకృష్ణవాదం సినిమా రివ్యూస్ని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.